హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆదియా బాంబ్స్. ఇది వచ్చేసేపాటికి 102 కెపాసిటీ అండి. ఇది 102 కెపాసిటీ ఫుల్లీ ఆటోమేటిక్ ఎగ్ ఇంక్యుబేటర్ అండి. ఇది ఫ్రెండ్స్, ఇది మీరు గమనించవచ్చు, ఒక బజర్ సౌండ్ వినపడుతుంది. ఈ బజర్ సౌండ్ ఏంటంటే మనకి టెంపరేచర్ ఉండాల్సిన దానికన్నా కూడా తక్కువ ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనకి బజర్ అనేది వస్తుంది. అలానే టెంపరేచర్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నా కూడా మనకి బజర్ సౌండ్ వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అలాంటి ఇలా బజర్ వచ్చినప్పుడు అదే దానికి ఇది ఒక అలర్ట్ కోసం ఇచ్చే సైరన్ సింబల్ అండి. ఇది వచ్చేపాటికి ఇంటీరియర్ చూసుకున్నాము. ఇంటీరియర్ చూద్దాము. ఆగారు. సో దీంట్లో వచ్చేపాటికి సెంటర్లో సెన్సార్, ఒకటి హ్యూమిడిటీ సెన్సార్, ఒకటి టెంపరేచర్ సెన్సార్ అండి. ఇది వాటర్ కంటైనర్. ఇది వాటర్ కోసం చెప్పి మనం ఇస్తున్నది. పోతే ఏ గుడ్డుకి ఆ గుడ్డు సంబంధించి సపరేట్గా స్లాట్స్ వస్తాయండి. టోటల్గా 102x కెపాసిటీ అండి ఇది. అండ్ అలానే లోపల మీకు కనిపిస్తున్నట్టుంది హీటర్ ఉందండి. ఇది ఎయిర్ హీటర్ ఫ్రెండ్స్. ఇది హీటర్ ద్వారానే మనం దీంట్లో వచ్చేపాటికి సప్లై ఇస్తున్నాము హీట్ వచ్చేసి. అండ్ అలానే ఇది వచ్చేసి హ్యూమిడిటీ, ఒకవేళ డ్రాప్ ఉంటే కనుక మనం హ్యూమిడిటీకి సంబంధించి టూల్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే దానికి సంబంధించి ఇచ్చిన సాకెట్ అండి ఇది. ఓకేనా, ఒకసారి మీ మాన్యువల్ రొటేషన్ చూపిస్తానండి దీనికి. ఒకసారి చూడండి, సెట్ బటన్ కింద అప్ యారోకి ఏదైతే ఉందో ఈ బటన్ మనం నొక్కి పట్టుకోవాలి ఫ్రెండ్స్. మీరు నోటీస్ చేయొచ్చు, ట్రే వచ్చేసి స్లోగా రొటేట్ అవుతుంది. మనకి కింద లిమిట్ స్విచ్చెస్ ఉంటాయండి. ఆ లిమిట్ స్విచ్చెస్ మీద ఎప్పుడైతే ట్రే కూర్చుంటుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఒక చిన్న టిక్ సౌండ్ అనేది వస్తుంది. ఆ తర్వాత రొటేషన్ అనేది ఆగిపోతుంది. మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత మాత్రమే మనకి ఫ్రంట్ సైడ్కి ట్రే అనేది వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. వాటర్ వచ్చేపాటికి ఈ ట్రేలో రీఫిల్ చేసి పెట్టుకోవాలి. అలానే చిక్స్ దిగిన తర్వాత ఇక్కడ ఒక కాటన్ క్లాత్ కానీ ఏదైనా వేసుకొని దాని మీద పెట్టొచ్చు. లేదంటే కనుక హ్యాచింగ్ బాస్కెట్స్ ఉంటాయి. హ్యాచింగ్ బాస్కెట్లో కూడా ఖచ్చితంగా ఒక కాటన్ క్లాత్ అయితే వేసుకొని దాంట్లో పెట్టుకోండి. చిక్స్ అనేవి కాళ్ళు జారకుండా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా గుడ్డు పొజిషన్కి వస్తే, గుడ్డు ఏ పొజిషన్లో పెట్టాలనేది నేను మళ్ళీ మీకు ట్రే ఒకసారి ఫ్రంట్కి చేసి చూపిస్తాను. గుడ్డు వచ్చేపాటికి స్లాట్స్లో పెట్టుకోవాలండి. ఈ గుడ్డుకు ఉన్నటువంటి అరలు ఏవైతే ఉన్నాయో అరలో పెట్టుకోవాలి. కోలగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది దీని లోపలికి వెళ్ళాలి. గుండ్రపుగా ఉన్నటువంటి గుడ్డుది పైనది అది వచ్చి పైకి ఉండాలి ఫ్రెండ్స్. 18 రోజులు ఖచ్చితంగా గుడ్డు వచ్చేపాటికి దీంట్లో రొటేట్ అవ్వాలండి. 18 రోజులు రొటేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇందులో నుంచి మనం గుడ్డు అనేది తీసి వాటర్ కంటైనర్ పక్కన నేను చెప్పినట్టు ఆ ప్లేస్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 18 రోజుల తర్వాత హ్యాచింగ్, 18 రోజులు నిండాలండి. నిండిన తర్వాత హ్యాచింగ్ దీంట్లో ఆ కింద స్పేస్లో అనేది హ్యాచింగ్ అవుతుంది. అలానే ఈ కంట్రోలర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది 220 వాట్ మీదనో అలానే 12 వాట్ మీదనో రెండింటి మీద రన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏదన్నా ఎమర్జెన్సీ కేసులో 220 వాట్ ఏమన్నా కనుక మనకు ఫెయిల్ అయినట్లయితే కనుక మనం దీన్ని 12 వాట్ పవర్ మీద కూడా రన్ చేసుకోవచ్చు. 220 పవర్ సప్లై రెగ్యులర్గానే కంటిన్యూ అవుతుంది. ప్లస్ అలానే కంట్రోలర్ మెయిన్ సర్క్యూట్ ఏదైనా ఫెయిల్ అయితే అప్పుడు మనం 220 వాట్ కాకుండా 12 వాట్ మీద రన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనండి, దీనికి సంబంధించి మిషన్ సంబంధించి ఎంక్వైరీస్ కానీ ఆర్డర్ చేయదలుచుకున్నా కానీ ఏదైనా ఉంటే డిస్క్రిప్షన్లో మీకు నా నంబర్ కనిపిస్తుంది. ఆ నంబర్కి కాల్ చేయండి, డీటెయిల్గా వివరాలు కనుక్కోండి. లేదా వర్క్షాప్కి మాకు అడ్రస్ కూడా నేను చెప్తాను. కమ్యూనికేషన్లో కాల్ చేసినట్లయితే ఆ అడ్రస్ కూడా రావచ్చు. అడ్రస్ ఇప్పుడు నేను ఈ వర్క్షాప్ అడ్రస్ వచ్చేపాటికి నున్న ఫ్రెండ్స్, ఇది విజయవాడ నున్న గ్రామం. వచ్చి డైరెక్ట్గా మా వర్క్షాప్ దగ్గర చూసుకొని కూడా మీకు క్వాలిటీ నచ్చితే తప్పకుండా ఆర్డర్ చేసుకోవాలి. లేదా రెడీగా ఉంటే కనుక తీసుకోగలుగుతారని ఆశిస్తాను. థ్యాంక్ యూ.